నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే నాకు ఈ మధ్యన సోషల్ మీడియా పాపం సోహెల్ భయ్యా నీకు అసలు ఏమైంది భయ్యా? సో క్లియర్ గా చెప్పాలి అంటే నేను బిగ్ బాస్ కి చాలా అంటే బిగ్ బాస్ లో సోహెల్ కి చాలా ఒకప్పుడు చాలా మంచి ఫ్యాన్ అనమాట. తన యాటిట్యూడ్ కానీ సోహెల్ కి ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ అసలు. ఆ సీజన్ లో మన అభిజిత్ కానీ అఖిల్ సార్థక్ కానీ వీళ్ళు అందరూ ఉన్నా కూడా సపరేట్ తనకంటూ ఒక స్టాండ్, తనకంటూ ఒక మార్క్ వేయించుకున్న పర్సన్ అండ్ వెరీ జెన్యున్ పర్సన్ అనే ట్యాగ్ లైన్ వేసుకున్న ఏకైక పర్సన్ బిగ్ బాస్ లో. మాక్సిమం ఆఫ్ ఆయన అంత ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు. అలాంటిది సోహెల్ భయ్య నిజంగానే కథ వేరుంటది అని అనుకుంటే సోషల్ మీడియాలో నిజంగా కథ వేరే లెవెల్లో తీసుకెళ్తున్నారు. సో ఈ మధ్యన తన సినిమా అయితే ఏదైతే రిలీజ్ అయిందో బూట్ కట్ బలరాజు, దాని మీద రివ్యూ చెప్పిన వాళ్ళ మీద ఒక కాంట్రవర్షియల్ అయితే క్రియేట్ చేశాడు. అది కూడా పబ్లిసిటీ స్టంట్ అంటే మరి ఏమో చెప్పలేము. సో ఈ ఇష్యూ అయితే మామూలుగా లేదండి, సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సో దాని మీద స్పందించడానికి రీజన్ ఏంటి అంటే సినిమాలు చేయడానికి, సినిమాలు చూడడానికి, సినిమాలు రివ్యూ చెప్పడానికి ఒక సర్టిఫైడ్ కావాలా? నిజంగానే మనం డబ్బులు పెట్టుకొని సినిమాకి వెళ్తున్నాం, ఎవరేమి ఫ్రీగా చూపిస్తలేరు కదా. సో ఎవరైతే కొంతమంది ఉంటారు సర్టిఫైడ్ రివ్యూస్ అంట, సో వాళ్ళు ఇచ్చిన దాన్ని రివ్యూస్ చూసుకుంటే అసలు సినిమాకి దానికి సంబంధం లేకుండా కూడా రివ్యూస్ ఇచ్చే చాలా మంది ఉన్నారు. ప్రొఫెషనల్ అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ పూల చొక్క అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో తన్ని కామెంట్ చేయడం కాదు, సో తన మీద మన సోహెల్, బిగ్ బాస్ సోహెల్ అండ్ బూట్ కట్ ఇప్పుడు హీరో సోహెల్ ఒక కాంట్రవర్షియల్ అయితే క్రియేట్ చేయగలిగాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే సో నవీన్ ఖచ్చితంగా ఒక సినిమా రివ్యూయర్, ఆయన రివ్యూ చేస్తూ ఉంటాడు. ఎంత పెద్ద సినిమా అయినా కూడా తన స్టైల్లో రివ్యూ అనేది చెప్తాడు, అది తన హక్కు. సో నేను తప్పనట్లే, ఎందుకంటే ఆయన సినిమా టికెట్ పెట్టి సినిమాకు పోతున్నాడు, సినిమా టికెట్ పెట్టి చూశాడు అని అంటే దాని మీద మాట్లాడే అర్హత ఉన్నట్టే. సో అది చాలా మంది కొన్ని విధాలుగా చాలా మంది ఉంటున్నారు. కొంతమంది సినిమాకి వెళ్తే నువ్వేం చెడు చెప్పడం ఏంట్రా అని చెప్పేసి కూడా పూల చొక్కా మీద నెగిటివ్ గా స్ప్రెడ్ చేసే వాళ్ళు. నెగిటివా పాజిటివా సంబంధం లేదు. ఇప్పుడు సినిమా టికెట్ పెట్టుకొని సినిమా చూశాడు అని అంటే ఆ సినిమా మీద కామెంట్ చేయడానికి అతనికి అథారిటీ లేకపోతే సినిమా ఎలా ఉన్నా కూడా డబ్బులు పెట్టుకొని ఆడికి భజన చేసుకుంటూ కూర్చోరు కదా. ఎంత పెద్ద హీరో అయినా కూడా సో సినిమా బాగాలేకపోతే రోడ్డు మీద నిలబడాల్సిందే, అది అందరికీ తెలిసిన విషయము. ఎంత పబ్లిసిటీ స్టంట్లు చేసినా, ఎంత ఏం చేసినా కూడా సినిమా నచ్చకపోతే ఆడియన్స్ ని థియేటర్ దాకా తీసుకొచ్చే క్యాపబిలిటీ ఎవరికీ లేదు. సో అది ఎంత పెద్ద సూపర్ స్టార్ అనవని, ఎంత పెద్ద మెగాస్టార్ అనవని, ఇంకా ఏ స్టార్ అయినా అవని, ఈవెన్ రజనీకాంత్ గారైనా కూడా సినిమా నచ్చకపోతే థియేటర్ దాకా ఆడియన్స్ ని ఆయన ఫేమ్ తోటి ఒకరోజు తీసుకురాగలరు. కానీ సినిమాలో కంటెంట్ లేకపోతే ఏ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా అక్కడ దాకా వెళ్ళడం అయితే జరగదు. సో ఇక్కడ రివ్యూయర్స్, సో పూల చొక్క నవీన్ అయితే బూట్ కట్ బాలరాజ్ సినిమాకి రివ్యూ అయితే వేసాడు అని అంట. సో నేను అది సోహెల్ ది ఇంటర్వ్యూ చూసాక నేను అది ఖచ్చితంగా చూడాలనుకుని చూశాను నేను పూల చొక్క నవీన్. సో నవీన్ నాయక్ అనమాట. సో మనోడుకు చెప్పిన దాన్ని ఏంటి అని అంటే నాకు క్లియర్ గా అర్థమైంది, చెప్తాను, మీ తర్వాత మీరేమని. సో తను సినిమా చూసిన స్టైలు, తనకు నచ్చిన విధానము, తనకి నెగిటివ్ పాజిటివ్ అన్నీ చెప్పాడు అందులో. సో చాలా మంది ఏంటంటే దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు, తెలంగాణ లాంగ్వేజ్ ని కూని చేశారు అని అన్నారు. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంటది అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. తన స్టైల్ కి తను చూసే విధానము తనకి నచ్చలేదు అని చెప్పాడు క్లియర్ గా. ఏంటంటే తెలంగాణ లాంగ్వేజ్ ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు అయితే లేదు. సో తెలంగాణ లాంగ్వేజ్ ని కూని చేశాడు అనేది వాడలేదు. సో ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది అనేది తన వర్షన్ అనుకుంటా, నాకు తెలిసి, నాకు అర్థమైంది అదైతే. సో తన సినిమా వైజ్ అక్కడ ఎక్స్పెక్ట్ చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే సోహెల్ మాట్లాడిన మాటలకి పూల చొక్క నవీన్ మాట్లాడిన మాటలకి రెండు కంపారిజన్ చేస్తే సో నా వర్షన్ లో నాకు అనిపించింది పూల చొక్క నవీన్ అనేది ఖచ్చితంగా ఈ సినిమా కాదు చాలా సినిమాలు చేశాడు. ఇప్పుడు ఆది పురుషు సినిమా ఉంది, మీరు చూడండి, అతని ఛానల్లో చాలా అంటే రివ్యూస్ అయితే చేశాడు. ప్రతి సినిమాను రివ్యూ చేస్తాడు. ఒకవేళ తనకి ఈ రోజు అంటే బెనిఫిట్ షో దొరకకపోయినా, మార్నింగ్ షో ఈ ఒక్క రోజు దొరకకపోతే నెక్స్ట్ డే వెళ్ళైనా ఖచ్చితంగా ఆయన ఛానల్ చూస్తాడు. నేను చాలా సెర్చ్ చేశాను, ఆయన ఛానల్ చాలా చూశాను. ఆ తర్వాత ఇది స్పందించడానికి రీజన్ అనమాట. సో సోహెల్ మీద నాకు పర్సనల్ గా ఎలాంటి లేదు. సోహెల్ అంటే నాకు నిజంగా చాలా అభిమానము. చాలా ఈ మాటలు మాట్లాడినాక సోహెల్ ఏంటి ఇలా మారిపోయాడు, సోహెల్ ఏంటి ఇలా అయిపోయాడు, మరి ఇంత అన్బాలెన్సింగ్ గా మాట్లాడుతున్నాడు,
సో ప్రతిసారి కూడా ఎవరినో బ్లేమ్ చేయాల్సింది. ఇప్పుడు ఈ పూలచొక్క నవీన్ అనే పర్సన్ రివ్యూ చేస్తాడు కాబట్టి, సో మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చూసినప్పుడు కూడా ఆయన ఛానల్లో వీడియో ఉంది. సోహెల్ అండ్ పూలచొక్క నవీన్ వీళ్ళిద్దరు పక్క పక్కన కూర్చొని సినిమా కూడా చూశారు. దాంట్లో నెగిటివ్స్ కూడా ఉన్నాయి. దాని నెగిటివ్స్ కూడా ఇంకా బెటర్మెంట్ చేసుకుంటే బాగుండేది. మీ ఏదైతే ఉందో యాక్టింగ్ అది సూపర్, ఇంకా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అవి బెటర్మెంట్ చేసుకుంటే బాగుండని వీళ్ళిద్దరు కూర్చొని చూసారు. ఇప్పుడు వచ్చేసరికి ఏమైపోయిందనంటే మొత్తానికి అసలు సంబంధమే లేదు అనే రేంజ్ లో సోహెల్ బిహేవియర్ అనేది మారిపోయింది. సో ఇక్కడ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, సోషల్ మీడియాలో బాగా సోహెల్ అయితే సినిమా ఏదైతే ఉందో సినిమా ఏడుస్తున్నాడు. అంటే సినిమా చూసి వచ్చినాక థియేటర్లో ఎవరు లేరు అని చెప్పేసి తనైతే మెన్షన్ చేశారు. ముగ్గురు ఉండడం వల్ల షో క్యాన్సిల్ అయిందని కూడా చెప్పారు. సో ఆయన మీడియా అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఆయన దాంట్లో వీడియో కింద చూసారు, 1,00,000 మంది చూసారు, 1,00,000 మంది చూసినా 2,00,000 మంది చూసినా అక్కడ ఖచ్చితంగా ఈ షో క్యాన్సిల్ అయింది అని అంటే ఏ ఒక్కరన్నా ఖచ్చితంగా ఏదైతే థియేటర్ ఉందో ఆ థియేటర్ ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. సో మరి అంత ఫూలిష్ గా అయితే అంత మీడియా అంటే ఏదైతే వీడియోలో పబ్లిసిటీ కోసం ఏదైనా పబ్లిసిటీ చేయాలనుకున్నా తను వ్యూస్ కోసం చేశాడు అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అంత మంది ఉన్నప్పుడు ఏ ఒక్కరన్నా ఖచ్చితంగా పాజిటివ్ చూసే వాళ్ళే కాదు, వీడియోలో నెగిటివ్ చూసే వాళ్ళు కూడా ఖచ్చితంగా చాలా మంది ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా అక్కడ షో పడ్డదా లేదా అనేది కూడా చూస్తారు. సో అది ఖచ్చితంగా మనోడు చెప్పిన దాన్ని అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ని తీసుకొచ్చి దీంట్లో చెప్పాడు. సో తర్వాత షోలో కూడా ఎంతో మంది లేరు అని చెప్పడం అనేది తన వర్షన్. అది తను టికెట్ కొట్టుకొని అక్కడి దాకా వెళ్ళాడు, తన ట్రావెలింగ్ అని ఏదన్నా ఉంది. మీరు ఇప్పుడు ఇంత కష్టపడి సినిమా తీశారు కాబట్టి మీకు ఆ పెయిన్ అనేది ఉంది. సో సోహెల్ విషయంలో ఆ పెయిన్ అనేది కనిపించింది. దానికి మీరు థియేటర్ ముందుకు వచ్చేసి మీడియాతో మాట్లాడేటప్పుడు అరే బిగ్ బాస్ లో అంతమంది ఎంకరేజ్ చేశారు, అంత మంది ఎంకరేజ్ చేశారు, నా సినిమాకి ఎవరు చూడరా, నా సినిమాని చూడరా, అండ్ సినిమాలో ఫ్యామిలీ చూసే విధంగా చూశాను, నేను ఏదో ముద్దులు పెట్టుకోవడం ఇలాంటివన్నీ అలాంటివి చేస్తేనే మీరు సినిమాలు చూస్తారని అంటే, సో నాకు తెలిసినంత వరకు చాలా సినిమాలలో కంటెంట్ బేస్ ఉంటే చాలు, 2 క్యారెక్టర్లు ఉన్న సినిమాను కూడా ఓ రేంజ్ లో ఆడిన దాఖలు అయితే ఉన్నాయన్నమాట. సో 0 ఎక్స్పెక్టేషన్ మీద వచ్చేసి సూపర్ డూపర్ అండ్ సో మీరు ప్రీవియస్ గా చూసుకుంటే నాకు తెలిసినంత వరకు కేర్ ఆఫ్ కంచరపాలెం అనే సినిమా ఎంతమంది గుర్తుంది? సో ఒకసారి రిమైండ్ చేసుకోండి. కేర్ ఆఫ్ కంచరపాలెం అనేది థియేటర్లకు వచ్చేంత వరకు కూడా ఎవరికీ తెలియదు. అంత రేంజ్ లో ఆ సినిమా అయితే అసలు తెలియకుండానే థియేటర్లోకి వచ్చింది, తర్వాత బ్లాక్ బస్టర్ అయింది. సో అలా కంటెంట్ ఉండాలి అండ్ దానికి తగ్గట్టుగా మీకు లక్ ఫేవర్ చేయాలి, దాన్ని స్క్రీన్ ప్లే బాగుండాలి. మీరొక్కరు బాగా చేసినంత మాత్రమే బాగుండదు కదా. సో ప్రతి ఒక్కరి వర్షన్ లో ప్రతి ఒక్క విధానము అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయినాక అది ఆడియన్స్ లోకి రీచ్ అవ్వాలి అని అంటే మెయిన్ గా సోహెల్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? సో పూలచొక్క నవీన్ ప్రొఫెషనల్ రివ్యూరా అని చెప్పేసి కూడా చాలా మంది అని అన్నారు, చాలా మంది అంటున్నారు కూడా. సో అది కరెక్ట్ కాదు. సోహెల్ ని సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి, కానీ అలాగని చెప్పేసి ఎదుటి వాళ్ళు చేసే తప్పు అని మాత్రం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది క్లియర్ గా గుర్తు పెట్టుకోవాలి. సో తను చాలా ఇంత ముందుకు మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా మంచి అంటే 1.25 1.5 రేటింగ్ అయితే ఇచ్చాడు. అప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వడు? సో తనకు కంటెంట్ కనిపించకపోవచ్చేమో, బట్ నేను కూడా అనుకుంటున్నాను నేను సోహెల్ సినిమా చూడాలి అని చెప్పేసి నేను చాలా వెయిట్ చేస్తున్నాను. బట్ మనకు ప్రీవియస్ గా అంటే థియేటర్స్ లేక మనకు ఇప్పుడు థియేటర్స్ దగ్గర ఉన్నాయి, మనకు కావాల్సిన షో లేదు. ఇప్పుడు నా బిజీ నాకు ఉంటుంది, నేను వర్క్ వైజ్ ఉంటాను లేదా జాబ్కి వెళ్తూ ఉంటాను, ఇలాంటివన్నీ టైమింగ్ మిస్ అవ్వచ్చు. ఒక్క షో అంటే ఏసైటీఏ చాలా తక్కువ షోలు వేశారు అండ్ దాంట్లో 1 షో 2 షోలు ఉన్నాయి ఒక్కొక్క థియేటర్లో. సో సిటీలో ఓవరాల్ గా చూసుకుంటే పెద్ద థియేటర్లు మీరు ఎంత ప్రమోట్ చేసినా కూడా పాపం చూడాలనుకునే వాళ్ళు మరీ లాంగ్ వెళ్ళి అంత ఎక్స్పెన్స్ చేసి అక్కడ దాకా వెళ్ళి సో మళ్ళీ రిటర్న్ రావడం ఇలాంటివన్నీ క్యాలిక్యులేషన్ ఉంటాయి. హైదరాబాద్ లో ట్రాఫిక్ అనేది బీభత్సంగా ఉంటది. సో హైదరాబాద్ ఒకటని కాదు, ఓవరాల్ గా థియేటర్స్ అనేది పెద్దగా లేవు. సో దానివల్ల జనాలు మీరు ఏదైతే మీ మీద అభిమానం ఉందో, ఇప్పుడు నేను కూడా సోహెల్ కి ఫ్యాన్నే. సో సోహెల్ కి ఫ్యాన్ అయినంత మాత్రాన్ని ఇప్పుడు నేను పనులన్నీ మానేసుకొని అక్కడెక్కడో ఉన్న థియేటర్కి అయితే వెళ్ళి చూడలేను కదా. సో దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. లేదు అంటే దగ్గర ఉన్న దాంట్లో 1 షో ఉంటే ఆ షోకి టైమింగ్ మనకు కుదరకపోవచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇవన్నీ ఓన్లీ రివ్యూవర్స్ మీద రివ్యూర్స్ చేయడం వల్ల అని కాదు, మీకు ఎక్కువ థియేటర్స్ వచ్చి ఉంటే బాగుండదు కదా. అది మీరు ఇండస్ట్రీ వాళ్ళ దాని మీద గొడవ చేసుకోవడం బెటర్ ఏమో. సో ఏదో పూలచొక్క రివ్యూ చెప్పాడు, పూలచొక్క రివ్యూ చెప్పినంత మాత్రాన సినిమా చూడడం మానేయరు. సో పూలచొక్క కాకుండా ఇంకా వేరే మీరు చెప్పిన కొంతమంది సర్టిఫైడ్ రివ్యూస్ ఉన్నారు, వాళ్ళు చెప్పినంత మాత్రాన థియేటర్కి వెళ్ళి చూడడం మానేయరు. సో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సినిమా కంటెంట్ నచ్చింది అని అంటే వెళ్తారు.
బట్ మీరు మాట్లాడిన దానికి అండ్ మీరు తెలంగాణ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది అంటే తెలంగాణ అందరూ తెలంగాణ అని చెప్పడం కాదు, ఎవరైనా తెలుగు భాషలకే మాట్లాడుకుంటే బెటర్. ఇప్పుడు నేను తెలంగాణ అని సో అలాగని చెప్పేసి ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. సోహెల్ ని ఈ విధంగా చూడలేకపోతున్నాను నేనైతే పర్సనల్ గా. ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అదే. సోహెల్ ఒక హీరోగా ఫీల్ అవ్వాలి అండ్ ఎంతమంది వాళ్ళు ఎవరు ఎన్నని అనుకొని ఆయనకు కావాల్సినంత క్రేజ్ ఉన్నారా లేకపోయినా ఆయన డబ్బులు పెట్టాడు, ఆయన ఓన్ గా ప్రొడ్యూస్ చేశాడు అని చెప్పాడు. సో ఇలా చూడడానికి నేను కూడా చాలా తను ఏడ్చుకుంటూ అడిగినప్పుడు నేను కూడా చూడాలి అని అనుకున్నాను. బట్ దగ్గరలో మాకు అవైలబుల్ గా థియేటర్స్ అనేది లేదు. సో నేను ఎక్కడికో వెళ్ళి చూడాలి అని అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను టైం కేటాయించాలి, ఇక్కడ నుంచి జర్నీకి 1 or 2 hours పడుతుంది, సినిమా ఒక 2 hours ఉన్నా మళ్ళీ రావడానికి ఒక 1 or 2 hours పడుతుంది. ఇదంతా క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అబ్బా అంత దూరం వెళ్ళి ఏం చూద్దాంలే అని ఖచ్చితంగా అనిపిస్తుంది. సో పూల చొక్క అనే రివ్యూవర్ని కానీ ఇంకా వేరే రివ్యూవర్స్ కానీ ఏదో సర్టిఫైడ్ చేసి అందరూ డిగ్రీలు తీసుకొని చేసి రివ్యూలు చేసిన వాళ్ళు ఏమీ లేరు. సో వీళ్ళని కూడా మీరు పిలిచి ప్రమోట్ చేయించుకున్నారు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిగ్రీలు సర్టిఫైడ్ చేయని వాళ్ళు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చే వాళ్ళు కూడా పెద్ద యూట్యూబ్ నే చేస్తున్నారు కానీ అండ్ సర్టిఫైడ్ గా తీసుకొచ్చి చేసిన వాళ్ళు ఏముంటారు. బట్ అలాంటి మాటలు అనేది సోషల్ మీడియాలో మీకు ఇంకా నెగిటివిటీ పెంచుతూ ఉంటుంది. మీరు ఇప్పటికైనా ఆ నెగిటివిటీని తట్టుకోకుండా అంటే ఫేస్ చేయకుండా ఉండాలి. మీరు ఇంకా నెగిటివ్ అవ్వకూడదు అని చెప్పేసి నేను పర్సనల్ గా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సోహెల్ అంటే అరే కథ వేరే లెవెల్ ఉంటుందిరా అనుకున్నాము. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఇచ్చే ఇంటర్వ్యూస్ కానీ మీరు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కానీ కథ వేరేలాగా అయిపోతుంది. సో అది ఒక్కసారి ఆలోచించండి. మీ పక్కన ఉన్న వాళ్ళన్నా కొంచెం ఆలోచించేసి దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే బెటరు. మీరు చాలా మంచి యాక్టర్, బట్ కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మామ ఆర్గానిక్ మామ ఇది ఒక సినిమా వచ్చింది, బట్ ఆ పేరు కూడా గుర్తు లేకుండా పోయింది. అది ఎప్పుడు థియేటర్లకు వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా తెలియకుండా అదైపోతుంది అనమాట. సో కొన్ని థియేటర్స్ అనేది అవైలబుల్ గా ఉన్న థియేటర్లు ఇప్పుడు 4 స్క్రీన్లు ఉంటే ఒక స్క్రీన్ అనేది మీకు ఇస్తే జనాలు ఇప్పుడు మేము మీ మీద అభిమానంతో చూడాలనుకుంటాం. స్క్రీన్స్ లేనప్పుడు ఎవరేం చేస్తారు? బట్ స్క్రీన్స్ ఉండాలి, దానికి తగ్గ కంటెంట్ ఉండాలి, మీరు ఇంకా బెటర్మెంట్ తో వస్తారు, ఇంకా కమ్బ్యాక్ అనేది చాలా బాగుంటది. సో ఈ విషయంలో అయితే మీ ఇద్దరి విషయంలో మీరు ఏదైతే ఆ వర్డ్స్ అనేది వాడారో అది కరెక్ట్ అయితే కాదు. బట్ అది మీరు ఇంకా దాన్ని అలాగే కంటిన్యూ చేయాలనుకుంటే మాత్రం మంచిగా ఉండదు. అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా మిమ్మల్ని హేట్ చేసుకునేంత వరకు తీసుకొచ్చుకోరు అనేది నా పర్సనల్ గా నాకు అనిపించింది, మీకు చెప్పాను. సో ఆర్గానిక్ మన బూట్ కట్ బాలరాజ్ సినిమా ఎలా ఉందో నేనైతే చూడలేదు, సీరియస్ గా చెప్తున్నాను, నేను రివ్యూ కోసం చేయలేదు. సో పూల చొక్క మన నవీన్ నాయక్ అండ్ మన సోహెల్ బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, సో వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ అనమాట. సో నాకు తెలిసినంత వరకు నాకు అనిపించింది సో మనోడు ఎన్ని మాటలు మాట్లాడినా రివ్యూ పరంగా అయితే తనకు నచ్చినట్టుగా ఇచ్చాడు. ఎందుకంటే తనకేం మీరు ఫ్రీగా చూపించలేదు, ఫ్రీగా చూపించి మీరు ఏదైనా చెప్పమన్నా కూడా అప్పుడు చెప్పలేదు అని కూడా మీరే మాట్లాడతారు. ఇలా మాట్లాడినప్పుడు సో ఎవరైనా తనకు డబ్బులు పెట్టుకొని చూశాడు కాబట్టి తన ఒపీనియన్ చెప్పాడు అన్నప్పుడు ఇంటర్వ్యూలో ఒకటి కూడా మాట్లాడారు. సో మీరు సర్టిఫైడ్ రివ్యూవర్స్ అంటే కొంతమంది పేర్లు అయితే చెప్పారు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని అంటే సో మిగతా వాళ్ళు యూట్యూబ్ లో చేసేది మీరు వచ్చి ఇంటర్వ్యూ యూట్యూబ్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, పెద్ద వాళ్ళకి ఇచ్చుకుంటే సరిపోతుంది కదా. సో ఆ మాటలు మాట్లాడుతుంటే కూడా ఎదుటి వాళ్ళు మరీ ఎగతాళిగా నవ్వుతున్నారు, దాన్ని అలా అనకూడదు కదా అని క్వశ్చన్ కూడా చేయలేదు అనమాట. ఇలాంటి సర్టిఫైడ్ చాలా మంది ఉన్నారనమాట. సో అలాంటివి కాకుండా సో తనకి ఇంకా బెటర్మెంట్ అయ్యేటట్టు ఉండాలి. తన కోసం అంటే ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతుందో దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది బెటర్. అండ్ మిమ్మల్ని చాలా అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేను మీ సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ చూశాను, నాకు మీ యాక్టింగ్ పర్సనల్ గా మీ యాక్టింగ్ బాగుంది అండ్ మీరు తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది, నాకు 100% నాకు నచ్చింది. బట్ మీరు అనుకున్నంత మీరు చెప్పినంత బ్లాక్ బస్టర్లు మీకు చెప్పినంత సూపర్ డూపర్ ఇట్లయితే కాదు. నాకు నీ యాక్టింగ్ అనేది సోహెల్ గారి యాక్టింగ్ అనేది చాలా బాగా నచ్చింది అండ్ మంచి కాన్సెప్ట్ తో వచ్చారు. సో కరెక్ట్ గా యూటిలైజ్ అవ్వలేదేమో, జనాలకి రీచ్ అవ్వలేదు. సో అలాంటి ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, కానీ ఈ సోదంతా చెప్పుకొని వీళ్ళని వీడు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో మై సైడ్ ఈస్ పూల చొక్క ఈజ్ పర్ఫెక్ట్ అండ్ 100% రైట్ అనే నేను చెప్తాను. మీరు మాట్లాడిన భాష ఏదైతుందో మీరైతే కొంతమంది నిన్న ఏడ్చారు, సినిమా థియేటర్ ముందు ఏడ్చారు, తర్వాత వచ్చేసరికి నేను ఏడ్చాను, తర్వాత వచ్చేసరికి ఎంత పబ్లిక్ పెరిగిపోయారు అని చెప్పేసి అన్నారు, థియేటర్స్ పెరిగాయి అని చెప్పేసి మీరే అంటున్నారు. సో ఇదంతా సింపతి గేమా, మీరు రియల్ గానే ఉన్నారా? మీరు సోహెల్ అంటే కథ వేరే లెవెల్లో ఉంటది అండ్ పర్ఫెక్ట్ గా మాట్లాడతాడు, కరెక్ట్ మాట్లాడతాడు, ఏ దానికి తగ్గడు, అటు ఇటు మాట్లాడాడు, స్ట్రేట్ ఫార్వర్డ్
ఉంటాడు అని చెప్పేసి అనే పర్సన్. సో అలాంటిది సోహెల్ అసలు అనేది సోహెల్ ఏంటి, బిగ్ బాస్ లో ఉన్న సోహెల్ ఇప్పుడు బయటకు వచ్చినాక సోహెల్ ఏ విధంగా మారిపోతున్నాడు అనేది ఒక్కసారి చూసుకుంటే బెటర్. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మీ సినిమాని రీచ్ అయ్యేలా చేయాలి తప్పితే మీరు ఏదో సోషల్ మీడియాలో వచ్చేసి ఏడ్ చేసి వేరే వాళ్ళని అనడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. సో అందుబాటులో ఉన్న థియేటర్స్ అంటే మాక్సిమం ఒక హైదరాబాద్ లో రఫ్ గా చూసుకున్న ఒక 10 థియేటర్స్ కూడా లేవు కాబట్టి, సో ఆలోచించాలి. ఎక్కడెక్కడో ఉన్నాయి కాబట్టి చాలా మంది రీచ్ అవ్వలేకపోతారు. అది ఆలోచించుకొని మీరు పెద్దవాళ్ళతో కొట్లాడాలి తప్పితే ఈ చిన్న చిన్న ఐటికి మీరు ఇష్యూ చేసుకొని సోషల్ మీడియాలో రచ్చ అయ్యి మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో పూల చుక్క నిజంగానే ఎంత పెద్ద సినిమాకైనా తన స్టైల్లోనే అయితే ఇస్తాడు. గుంటూరు కారం అని రీసెంట్ గా వచ్చిన సినిమాలన్నిట్లలో కూడా నా సామిరంగా బిగ్ బాస్ నాగార్జున గారిదే హోస్ట్. సో మీరు అంతకంటే అదైతే కాదు కదా. సో నాగార్జున గారి దానికి కూడా తను రివ్యూ చెప్పాడు, తన స్టైల్లో ఉంది, అసలు సినిమాలో ఏముంది ఏం లేదు, తన వే ఆఫ్ టాకింగ్. మీరు అన్నారు కదా తెలంగాణలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు అని చెప్పేసి, తన స్టైల్లో తను ఒక్కొక్కరు ఒక్కొక్కలా రివ్యూ చెప్తారు, తన స్టైలే చెప్తారు. సో టమాటాలు అని చెప్పేసి దానికి ఒక వర్డింగ్ అనేది మాట్లాడడం. సో ఇలాంటివన్నీ చేయకుండా ఉంటే, చిల్లరగా చేయకుండా ఉంటే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో ఖచ్చితంగా మీరు ఏమి అనుకున్నా అనుకోకపోయినా మేము మిమ్మల్ని అభిమానిస్తున్నాం కాబట్టి మీరు మంచిగా ఉండాలి, మీరు ఇలాంటివి అన్ని ఫేస్ చేయకూడదు అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడానికి రీజను. దీన్ని కూడా నెగిటివ్ గా తీసుకుంటే ఇంకా ఎవరు ఏం చేయలేరు. సో పూల చొక్క నవీన్ వర్షన్ అండ్ కరెక్ట్ అనిపించింది నాకైతే. మీకేమనిపించింది ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఆడియన్స్ గా మీరే ఏది చెప్పాలనుకున్నా కూడా కింద కామెంట్ చేయండి. మన ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి, భాస్కర్ మేకలా ఉంటుంది, అక్కడ కూడా కామెంట్ చేస్తే క్లియర్ గా నేను ఆన్సర్ అయితే చేస్తాను. సో